హలో ఎవ్రీవన్. సో ఫార్మసిస్ట్లకి ఇంకొక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఈఎస్ఐసి హాస్పిటల్స్లో ఈఎస్ఐ డిస్పెన్సరీస్లో ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇది ఏపీ ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐసిలో ఈ ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి అందరూ ఎలిజిబుల్లే, ఇండియాలో ఉండే ఎవరైనా ఎలిజిబుల్లే. ఓకే, సో ఇప్పుడైతే బోత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆల్సో ఎలిజిబుల్, ఎందుకంటే నియర్ బై ఉండేవాళ్ళు ఎక్కువ రాస్తారు. ఓకే, సో దీంట్లో ఏమి లోకల్ అనేది అలా ఏమి ఉండదు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. సో దీన్ని కండక్ట్ చేసేది మనకు ఎయిమ్స్. సో ఎయిమ్స్ ఎగ్జామ్స్ అనేవి వీళ్ళు ఈ బోర్డు వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఓకే, సో కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అనే పేరుతో ఫార్మసిస్టే కాదు రిమైనింగ్ అన్నిటికీ కూడా వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేసారు ఆల్రెడీ. ఓకే, సో ఈ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ డేట్ ఎప్పుడంటే సో 7th January నుంచి 31st January. సో ఈ మంత్ ఎండింగ్ వరకు టైం ఉంది. ఓకే, సో మీకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్స్కి February 12th నుంచి February 14th వరకు సో మీరు ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. ఓకే, సో అడ్మిట్ కార్డ్స్ డేట్ ఇంకా ఇవ్వలేదు, ఇస్తారు. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 26th నుంచి 28 February ఈ మధ్యలో ఎప్పుడో ఒక చోట ఉంటుంది. 26, 27, 28 ఈ 3 డేస్లో ఏదో ఒక రోజు ఫార్మసిస్ట్ ఉంటుంది, రిమైనింగ్ డేస్లో వేరే ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, సో ఎలిజిబిలిటీ ఏంటి చూడండి ఒకసారి. సో మనకి ఇక్కడ ఫార్మసిస్ట్ ఈఎస్ఐసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. సో ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేశారు. ఏజ్ వచ్చేసి మనకి 32 years ఏజ్ లిమిట్. సో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి సో 32 years వరకు ఉంది. ఓకే, నెక్స్ట్ ఓబీసీ అంటే బీసీ వాళ్ళకి 32 + 3 years అంటే 35 years వరకు ఉంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీస్కి +5 years ఉంటుంది. 32 + 5 37 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. సో ఇది లెవెల్ 5 29,000 బేసిక్ పే ఉంటుంది, అరౌండ్ 50,000 దాకా వస్తుంది స్టార్టింగ్ శాలరీ. సో క్వాలిఫికేషన్ ఏంటంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ బీ ఫార్మసీ. కంపల్సరీ మనము ఫార్మసిస్ట్గా రిజిస్టర్ అయి ఉండాలి ఏదో ఒక ఫార్మసీ కౌన్సిల్లో, అది తెలంగాణ కౌన్సిల్ అవ్వచ్చు, ఏపీలో అవ్వచ్చు, ఎనీ స్టేట్. సో ఓకే, కౌన్సిల్లో రిజిస్టర్ అయితే కంపల్సరీ ఉండాలి. డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ, బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ ఎలిజిబుల్. సో ఎన్ని పోస్టులు పడే చూడండి ఒకసారి. సో టోటల్గా మనకి 8 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. ఓకే, టోటల్ 8 పోస్టులు. 8 అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 5 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ నిల్లు, ఓబీసీ కింద 1 ఉంది, ఎస్సీ కింద 1 పోస్ట్ ఉంది. సో టోటల్ 7 ప్లస్ పీడబ్ల్యూడి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ 1 ఉంది. సో టోటల్గా 7 + 1 8 ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈడబ్ల్యూఎస్కి 0, ఎస్టీకి 0 ఇలా ఉన్నాయి కదా, మేము అప్లై చేయకూడదా అని కొందరు అడుగుతూ ఉంటారు. అలా కాదు, ఈ అన్రిజర్వ్డ్ అంటే ఎవరైనా ఎలిజిబులే. దీనికి అన్రిజర్వ్డ్లో 5 పోస్ట్ ఉన్నాయి కదా, దానికి ఎవరైనా ఎలిజిబులే. సో ఈడబ్ల్యూఎస్లో లేకపోయినా, ఎస్టీ కేటగిరీ లేకపోయినా, సో వీళ్ళందరూ కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు. సో కాబట్టి అందరూ అప్లై అయితే చేసుకోండి. ఓకే, అన్రిజర్వ్డ్లో అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఓబీసీ అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఓబీసీ అంటారు, మన స్టేట్ గవర్నమెంట్లో అయితే బీసీఏ, బీసీడి అలా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్లో అలా ఉండదు, ఓన్లీ ఓబీసీ. సో ఎనీ బీసీ క్యాండిడేట్ దీనికి ఎలిజిబుల్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు స్టేట్లో బీసీ సర్టిఫికేట్ అని తీసుకొని ఉంటారు, బీసీ ప్లస్ క్రిమి లేయర్ సపరేట్గా తీసుకుంటారు, అది దీనికి యాక్సెప్ట్ చేయరు. సపరేట్గా ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు ఓబీసీ సర్టిఫికేట్ అని అప్లై చేసుకోవాలి సపరేట్గా. దాని మీదే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఓబీసీ అని, అది మాత్రమే ఎలిజిబిలిటీ, అది మాత్రం వ్యాలిడ్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు. గుర్తుపెట్టుకోండి, బై మిస్టేక్ మీరు స్టేట్ గవర్నమెంట్ కోసం అంటే లైక్ బీసీఏ సర్టిఫికేట్ ఇలా తీసుకుంటారు, ప్లస్ దీంతోపాటు క్రిమి లేయర్ తీసుకొని ఉంటారు, అది స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సరిపోతుంది. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఇది ఎలిజిబిలిటీకి వ్యాలిడ్ కాదు. బీ కేర్ఫుల్. మరి అదే ఇది పెట్టారంటే మీరు రిజెక్ట్ అయిపోతుంది మీ అప్లికేషన్. ఓబీసీ సర్టిఫికేట్ సపరేట్గా మీరు అప్లై చేసుకోండి, ఇప్పుడు ఫ్రెష్గా చేసుకొని మీకు వచ్చేస్తుంది తొందరగానే, అది మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, సో ఈ వీడియోలో డీటెయిల్స్ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఎలా మనం అప్లై చేయాలనేది కూడా డీటెయిల్గా చెప్తాను. ఓకే, డోంట్ వరీ. మీకు ఇంకా స్టిల్ ఏదైనా డౌట్స్ ఉంటే నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అయ్యి మీరు డౌట్స్ అడగచ్చు. సో నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకే, నెక్స్ట్ వన్ ఫీజు ఎంత. సో జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి అంటే 3,000 రూపీస్ ఉంది, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్కి 2,400, పర్సన్ విత్ డిసేబిలిటీ
సో వాళ్ళకి ఎగ్జామ్టెడ్ కంప్లీట్గా ఫీజు అనేది లేదు. ఓకే, సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఒకవేళ ఎగ్జామ్కి అటెండ్ చేస్తే రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ రీఫండ్ చేసేస్తారంట. ఓకే, సో నెక్స్ట్ సిలబస్ ఏంటి, స్కీమ్ ఎలా ఉంది చూడండి, ప్యాటర్న్. సో టోటల్గా ఇది 100 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. 100 ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటాయి. సో టోటల్లీ 400 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో టైము 90 మినిట్స్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ టెస్టే ఉంటుంది. 90 మినిట్స్, 100 క్వశ్చన్స్, టోటల్ 400 మార్క్స్కి ఉంటుంది. సో ఆ 100 క్వశ్చన్స్లో కూడా 25 క్వశ్చన్స్ మనకి జనరల్ స్టడీస్ నుంచి ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఆప్టిట్యూడ్, ఓకే, కంప్యూటర్ నాలెడ్జ్ వీటిమైన ఉంటుంది. సో జనరల్ నాలెడ్జ్లో అన్నీ వస్తాయి, కరెంట్ అఫైర్స్, పాలిటీ, దాని గురించి డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. ఓకే, నెక్స్ట్ 25 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్, రిమైనింగ్ 75 క్వశ్చన్స్ సబ్జెక్ట్ ఉంటుంది, ఫార్మసీ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఫార్మసీ సబ్జెక్ట్ ఏందనేసి ఇంకా డీటెయిల్గా ఇవ్వలేదు, ఇస్తారు, చెప్తాను నేను. ఓకే, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ని ఇక్కడ మామూలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది చూడండి. క్వశ్చన్ పేపర్లో ఉండే 100 క్వశ్చన్స్ని టోటల్గా 5 సెక్షన్స్గా చేస్తారు. ABCDE అనే 5 సెక్షన్స్గా చేస్తారు, లేదంటే 1 2 3 4 5 సెక్షన్స్. ఈచ్ సెక్షన్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్లీ 100 క్వశ్చన్స్. సో ఇక్కడ ఈ 90 మినిట్స్లో ప్రతి సెక్షన్కి 18 మినిట్స్ అనమాట. అంటే లైక్ సెక్షన్ A, సెక్షన్ 1 2, సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5. సో ఒక్కొక్క సెక్షన్కి 18 మినిట్స్ ఉంటుంది. ఒక్కొక్క సెక్షన్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఇలా మనకి డివైడ్ చేసేస్తారు. సో ఫస్ట్ సెక్షన్ మనము 18 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ సెక్షన్కి వెళ్తాం, అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మళ్ళీ సెకండ్ కంప్లీట్ చేసుకొని థర్డ్కి వెళ్ళాలి, థర్డ్ కంప్లీట్ చేసుకొని ఫోర్త్కి వెళ్ళాలి. సో మీకున్న టైం ఈ సెక్షన్కి 18 మినిట్సే. సో ఈ 18 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు సెకండ్ సెక్షన్లోకి వెళ్తే మళ్ళీ ఫస్ట్ సెక్షన్ ఓపెన్ అవ్వదు. అది వాళ్ళు క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. మళ్ళీ మామూలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లాగా కాదు. మామూలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎన్నిసార్లు అయినా ముందుకి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూసుకోవచ్చు. ఇక్కడ అలా కాదు, ఒక సెక్షన్ క్లోజ్ అయితే ఇంకా ఆ సెక్షన్ మళ్ళీ చూడలేము మనం. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్ను. సో నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ A to Z, అంటే అప్లికేషన్ మనం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అప్లికేషన్ ఎలా చేయాలని నెక్స్ట్ వీడియోలో మీకు వీడియో చేసి పెడతాను. ఓకే, సో ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.